శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికుల వద్ద దాదాపు 42 కోట్ల విలువైనటువంటి హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. మహిళ హ్యాండ్ బ్యాగ్ తో పాటు సూట్ కేస్, డాక్యుమెంట్ ఫోల్డర్ లో డ్రగ్స్ ను గుర్తించారు పోలీసులు. మహిళ వద్ద నుంచి 5.292 కిలోల హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి వద్ద దాదాపు 42 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. మహిళ హ్యాండ్ బ్యాగ్ తో పాటు సూట్ కేస్, డాక్యుమెంట్ ఫోల్డర్ లో డ్రగ్స్ ను గుర్తించారు అధికారులు. మహిళ వద్ద నుంచి 5.92 కిలోల హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి డ్రగ్స్ ముఠాలకు అటు రాష్ట్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న నేపథ్యంలో ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు కూడా వాటన్నిటి కూడా గుట్టు రట్టు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో దాదాపు 41 కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ ని అటు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఒక యువతి జాంబియా నుండి హైదరాబాద్ కు వచ్చినటువంటి ఒక మహిళా ప్యాసింజర్ పెద్ద ఎత్తున డ్రగ్స్ ని గుట్టు చప్పుడు కాకుండా వివిధ మార్గాల్లో హ్యాండ్ బ్యాగ్ తో పాటు సూట్ కేసులో డాక్యుమెంట్ ఫోల్డర్ లో దాచిపెట్టి ఈ డ్రగ్స్ ను తరలిస్తున్నట్టు కూడా అటు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మహిళ వద్ద దాదాపు 5.92 కేజీల హెరాయిన్ ని కూడా అటు స్వాధీనం చేసుకుంటుంది. సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి మహిళను అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తారు. మొత్తం మీద ఈ మహిళ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఎవరికి ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తున్న దానిపై కూడా ప్రస్తుతం అయితే కస్టమ్స్ అధికారులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.